ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ శనివారం రోజు ఆంజనేయ స్వామి వారిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: ఇతరులు మిమ్మల్ని తిరస్కరిస్తారేమోనన్న భయంతో వాళ్లకు అవకాశం ఇవ్వకుండా మనకు మనమే చాలాసార్లు తిరస్కరించుకుంటాం. ప్రయత్నించకుండానే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం వల్ల విజయం సాధించే అవకాశాలను చేతులారా పోగొట్టుకుంటాం. మీరు అలా ఉండకండి. ఇక ఈనాడు పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుక్ల దశమి, రాత్రి 1:34 వరకు. వారం శనివారం, నక్షత్రం జ్యేష్ఠ, సాయంత్రం 3:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుంచి 7:24 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 12:40 నుంచి 2:27 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక నేటి శుభ సమయం మధ్యాహ్నం 12:24 నుంచి 1 గంట వరకు. తిరిగి సాయంత్రం 5:24 నుంచి 6:12 వరకు. ఈ శుభ సమయంలో మీరు రుణాలు తీర్చాలి అని గనక ప్రయత్నిస్తుంటే వాటికి అనుకూలంగా ఉంటుంది. ఆహార సంబంధంగా ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈనాటి నక్షత్ర బలాన్ని గనక పరిశీలిస్తే వ్యాపారానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా బాగుంటుంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉండే రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈనాటి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, బుధ గురువులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలకు సంబంధించి చర్చలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీ ఇంటికి సంబంధించి ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు ఇలాంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా మీరు వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని వలన అధిక ధన నష్టము, ఖర్చులు ఎక్కువగా ఉండటం, అనారోగ్య సమస్యలు ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీ కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య తక్కువగా ఉంటుంది. అనవసరంగా మీరు ఎక్కువగా వారితోటి తగువులు పడటం లేదా వారి మీద మీకు ఎక్కువగా చికాకు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి ఏవీ గోచరించటం లేదు. దీంతో పాటు శ్రమ అధికంగా ఉండే అవకాశాలైతే కనపడుతున్నాయి. ప్రతి విషయాల్లోనూ కోపావేశాలు అధికంగా ఉండటం, కుటుంబం నుంచి దూరంగా ఉండటం, ఆశించినట్టుగా ప్రతి విషయంలోనూ మీకు విజయం కలగకపోవటం ఇవి మీకు నిరాశని, నిస్పృహని కలిగిస్తూ ఉంటాయి. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో
ఇవి మాత్రం మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీకు వృత్తిలో రాణింపు గురించి, అలాగే మీ ప్రతిభా పాటవాలను నలుగురు గమనించాలి అనే ఆలోచన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆవేశంలో మీరు అనేక నిర్ణయాలు తీసుకోవటం వలన అనర్థాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం అనుకూలత ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన భూగృహ సంబంధ విషయాలలో అనాలోచితంగా లేదా ఇతరులని నమ్మటం వలన అధిక ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటి వాటికి సంబంధించి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ఉన్నతాధికారులను కలవటము, ఉన్నతాధికారుల సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నించటం, వారు చెప్పిన సూచనలు పాటించటం, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని, శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. నిత్య జీవితంలో మనం పాటించాల్సిన వాస్తు నియమాలను వాస్తు సూత్రాలు తెలుసుకుందాం. నేటి వాస్తు సూత్ర: వాయువ్య దిశ వాయువుకి సంబంధించినది. ఇంటికి వాయువ్య భాగంలో బరువైన సామాలు ఉంచకూడదు. ఇంటికి సంబంధించి భారీ బరువులు ఇంటి నైరుతి భాగంలో ఉంచాలి. నైరుతి భాగంలోని స్థలం ఖాళీగా ఎప్పుడూ ఉంచకూడదు. నైరుతి భాగంలోని ఖాళీ స్థలం ఒత్తిడిని ఉత్పన్నం చేస్తుంది. నైరుతి భాగంలో బావి గాని పెద్ద గుంట గాని ఉండకూడదు. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే గతంలో మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మళ్ళీ మీరు ఆ పనులు చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వారితోటి కలుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. అలాగే లాభాల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ స్నేహితులతోటి, బంధువులతోటి సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంతో అనే మాటల వలన, చేసే చేతల వలన ఇబ్బందులకి మాత్రం గురవుతారని గ్రహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కాళికాదేవిని ఆరాధన చేయటం, అమ్మవారిని దర్శించుకోవటం, అష్టోత్తరం చదవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా పట్టు విడుపు అనేది చూపించాలి. సంతానానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ భూ సంబంధమైన విషయాలలో ఆటంకాలు కలగటం, వాయిదా పడటం లేదా లిటిగేషన్లు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే యువత శ్రమకి గురవుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. వృత్తి వ్యాపార రీత్యా మార్పులు లేవు అనే నిరాశ వీరిలో గోచరిస్తూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించటం లేదు అనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగాలలో ఉన్న వారికి శ్రమ, ప్రయాణాలు, ఖర్చులు, దీంతో పాటుగా చేసిన పనులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు
ఇవి మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన యువత విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం అధిక శ్రమకి, ఒత్తిడికి, మానసిక అశాంతికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీని వలన మీరు చేసే ప్రతి పనిలోనూ అశ్రద్ధ చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారి వలన మోసపోవటం అనేది గోచరిస్తోంది. ఇతరులకి ఆర్థిక సహాయం చేయటం వలన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచన. తులారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీకు సంబంధించిన రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ తప్పు లేకపోయినా కూడా మీ పైన ఏదో ఒక నిందారోపణ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి నవరత్న మాలికా స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ తెలివి, ఓర్పు, నేర్పు, సహనంతో అన్ని పనులు పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఏ పనులైతే నెమ్మదిగా సాగుతున్నాయో వాటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కూడా కనబరుస్తారు. స్థిరాస్తి సంపద వృద్ధి చేసేందుకు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన రుణాలు తీసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వైద్య నిమిత్తంగా ఖర్చులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కార్యసిద్ధి హనుమాన్ మంత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం మీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి గోప్యత పాటించడానికి ప్రయత్నించాలి. ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓర్పు, నేర్పు, సహనంతో మీ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతులు, వారితోటి అనేక విషయాలకు సంబంధించి మనస్పర్ధలు ఇవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనురాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. కోపావేశాలు అధికంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన కుటుంబ సభ్యులతోటి తగువులు పడే అవకాశం గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి పుణ్యకార్యాలు చేయాలనే సంకల్పం గోచరిస్తోంది. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, దైవ దర్శనాలు చేసుకోవటం, దాన ధర్మాలు వీటిపైన ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. నూతన పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహిస్తారు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు తీసుకోవడానికి ప్రయత్నం, అలాగే నూతన రుణ ప్రయత్నాలు ఇవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి మీ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి ఈరోజు ఆర్థిక విషయాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. అయితే ఉద్యోగానికి సంబంధించి సెలవులు లాంటివి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే నిరుత్సాహం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన భావన పెరగటం, దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకి వెళ్ళటం ఇవి ఈరోజు ఎక్కువగా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తారు. దుబారా ఖర్చులు లాంటివి చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. సంతానానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. మీనరాశికి చెందిన యువతని కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అనుకూలత, విద్యార్థులకి అనుకూలమైన మార్పులు చేర్పులు, స్థానచలనం గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన వాతావరణం గోచరించటం, దీంతోపాటు కుటుంబంలోని సభ్యులతోటి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలమైన ధోరణి అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. 12 రాసుల వారికి కూడా ఈరోజు బుద్ధిబలంతో పనులన్నీ సానుకూలంగా పూర్తి కావడానికి ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించాలి. కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరించాలి. కలుపుగోలు మనస్తత్వంతో ఉండటం వలన నలుగురు మీకు మిత్రులవుతారు. బంధుమిత్రులను కలుసుకునే అవకాశం కనపడుతోంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాయిదా పడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ శనివారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. శ్రావణ శనివారం సందర్భంగా గృహంలో పంచముఖ ఆంజనేయ స్వామి లేదా అభయాంజనేయ స్వామి వారి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి తమలపాకులతో పూజ చేస్తూ శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం అరటి పండ్లు, అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషంగా ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. పద్మము ఒక లక్ష్మీస్థానం. అలాగే ఏనుగు యొక్క కుంభస్థలం, ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం, సువాసిని పాపట తీస్తుంది. ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది. ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు, పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు. ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం. ఎందుకంటే ఈ తలుపు తెడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు. అందుకే ఇక్కడ వరకే పాపట, ఇది దాటరు. పైగా ఆడదానికి ఉండేటటువంటి పాపటకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుచేత అంటే
సీమంతోన్నయనము అని చేస్తుంటారు. సూడిదలు ఇచ్చారు మా అమ్మాయికి లేకపోతే మా కోడలకి అంటుంటారు. సూడిద అన్న మాటకు అర్థం ఏంటంటే కానుక అని అర్థం. సూడిద ఇచ్చిన ఇచ్చుకాక ఆ మతకరివేలు తగిలి మముతలంపగ నిలయచ్చటన్ అంటుంది సత్యభామ నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో. సూడిద అంటే కానుక. ఎవరివ్వాలి సూడిద? సూడిదలంటే ఇన్ని కిలోలు మధుర పదార్థాలు తేవడం అని కాదు. సూడిద అన్న మాటకు అర్థం ఏమిటంటే కానుక ఇవ్వడం. ఎవరివ్వాలి కానుక అంటే ఆ కానుక మొదట ఇవ్వవలసిన వాడు ఎవరంటే మామగారు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే, అమ్మా ఎక్కడో పుట్టావు, ఎంత ప్రేమగా పెంచాడో నీ తండ్రి, నా ఇంటి కోడలి అయ్యావు, తల్లిని వదిలిపెట్టేశావు, తండ్రిని వదిలిపెట్టేశావు, నా యందు అన్నీ చూసి నేను తండ్రినని తల్లినని నేను సంరక్షకుణ్ణని నా ఇంటి పెద్దరికంలో నీకు శాంతి లభిస్తుందని నేను చక్కదిద్దుతానని నిన్ను ప్రేమగా నా కొడుకుతో సంతోషంగా నువ్వు జీవనం చేసేటట్టు నీ చెయ్యగలనని నన్ను నమ్మి నా ఇంటికి వచ్చావు. నా వంశాన్ని నిలబెడుతున్నావు. ఎంత కష్టపడబోతున్నావో పిచ్చి తల్లి, మృత్యు సదృశమైన వేదనని పొందుతావు. పొంది రేపు మనవడు పుడితే నా వంశం నిలబడింది, మనవరాలు పుడితే 21 తరాల్ని తరింపచెయ్యగలిగిన లక్ష్మిని నా చేతికి అందిస్తున్నావు. అమ్మా నేను నీకేమి ఇవ్వను, నీకు నేను సూడిదిస్తాను. సూడిద అంటే కానుకిస్తానని మొట్టమొదటి కానుక ఇచ్చే అధికారం ఎవరిది అంటే మామగారిది. మామగారు కానుకివ్వాలి. మామగారు కానుకిచ్చాక వరుడు గణపతి హోమం చేస్తాడు. వరుడు అంటే నా ఉద్దేశం భర్త గణపతి హోమం చేసి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టరు. అడవి పంది ముళ్ళుని ఎక్కడో ఉంచాలి. ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఆయన పాపట తీయాలి. ఆమె పాపట తీసే దగ్గర పాపట తీసి బ్రహ్మరంధ్రం వరకు తీసి జుట్టు 2 పక్కల పాయలుగా తీసి వెనక ముడి వేస్తాడు. అది సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం.